హాయ్ వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా శనివారం నాటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 10, ఆప్షన్ బి మార్చి 11, ఆప్షన్ సి మార్చి 12, ఆప్షన్ డి మార్చి 15. సరైన సమాధానం ఆప్షన్ డి మార్చి 15. ప్రతి సంవత్సరం మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహిస్తారు. వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణాలు వంటి అంశాలపై అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. మొదటి ప్రశ్న, ప్రపంచంలోని అతి పొడవైన సేలా టనెల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించిన సేలా టనెల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్లో నిర్మించిన ఈ టనెల్ ప్రపంచంలోనే అతి పొడవైనది. రెండో ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రోను ఏ నగరంలో ప్రారంభించనున్నారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి జైపూర్. సరైన సమాధానం ఆప్షన్ సి బెంగళూరు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారతదేశంలో తొలి డ్రైవర్లెస్ మెట్రో లైన్ను ప్రారంభించనుంది. ఇందులో కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థను ఉపయోగిస్తారు. మూడో ప్రశ్న, పోషణ్ పక్వాడా 2024ను కేంద్రంలోని ఏ శాఖ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ వైద్య శాఖ, ఆప్షన్ బి మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆప్షన్ సి గ్రామీణాభివృద్ధి శాఖ, ఆప్షన్ డి వ్యవసాయ శాఖ. సరైన సమాధానం ఆప్షన్ బి మహిళా శిశు సంక్షేమ శాఖ. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మార్చి 9 నుండి 23 వరకు దేశవ్యాప్తంగా పోషణ పక్వాడాను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా పోషకాహారం, ఆహార పద్ధతులు, మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు 15 రోజుల పాటు అనేక ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. నాలుగో ప్రశ్న, మిజిల్స్ అండ్ రుబెలా ఛాంపియన్ గ్లోబల్ అవార్డును అందుకున్న దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత్. భారత్ మిజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ గ్లోబల్ అవార్డును అందుకుంది. ఈ వ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ ప్రయత్నాలు చేసినందుకు ఈ అవార్డు లభించింది. వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయంలో భారత్ అంబాసిడర్ శ్రీ ప్రియా రంగనాథన్ ఈ అవార్డును స్వీకరించారు. ఐదో ప్రశ్న, జాతీయ డైరీ మేళాను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి నరేంద్ర సింగ్ తోమార్, ఆప్షన్ డి అర్జున్ ముండా. సరైన సమాధానం ఆప్షన్ డి అర్జున్ ముండా. జార్ఖండ్లోని చాయ్ బాసాలో 3 రోజుల జాతీయ డైరీ మేళాను కేంద్ర గిరిజన వ్యవహారాలు, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రారంభించారు. హర్యానాలోని కర్నాల్లో ఉన్న నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని నిర్వహిస్తుంది. ఆరో ప్రశ్న, అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి చండీగఢ్, ఆప్షన్ డి భోపాల్. సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. కేంద్ర మంత్రి అర్జున్ ముండా న్యూఢిల్లీలోని కృషి భవన్లో అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు రైతులకు కావాల్సిన సమాచారం ఇందులో ఉంటుంది. ఏడో ప్రశ్న, మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ హ్యుమోసి మార్కి, ఆప్షన్ బి సినీ శెట్టి, ఆప్షన్ సి క్రిస్టినా పిస్కోవా, ఆప్షన్ డి మోర్టాన్ మార్తా. సరైన సమాధానం ఆప్షన్ సి క్రిస్టినా పిస్కోవా. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా గెలుచుకుంది. లెబ్నానాకు చెందిన యాస్మిన్ జైటౌన్ రన్నర్ గా నిలిచింది. 28 ఏళ్ల తర్వాత ఈ పోటీలు భారత్లో జరిగాయి. ఎనిమిదో ప్రశ్న, ఉత్తర భారతదేశంలోని మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఉత్తర భారత్లోని మొట్టమొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాలను జమ్మూ కాశ్మీర్లో కతువా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 80 కోట్లతో ఈ కళాశాలను నిర్మించనున్నారు. 9వ ప్రశ్న,
BWF ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్న జోడీ ఏది? ఆప్షన్ ఏ లిజీ హుయి యాంగ్ పో, ఆప్షన్ బి హెండ్రా సెటియావన్ మార్కిస్ కిడో, ఆప్షన్ సి కయ్యున్ ఫు హైఫెంగ్, ఆప్షన్ డి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి. సరైన సమాధానం ఆప్షన్ డి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి. BWF ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను భారత్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి గెలుచుకున్నారు. ఫైనల్లో తైవాన్కు చెందిన లిజీ హుయి యాంగ్ పోలను ఓడించి వీరు తమ రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించారు. ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు 2024 అందుకున్న డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ క్రిస్టోఫర్ నోలన్, ఆప్షన్ బి జస్టిస్ ట్రైట్, ఆప్షన్ సి మార్టిన్ స్కోర్సెస్, ఆప్షన్ డి యోర్గోస్ లాంటిమోస్. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.